శబ్దం. శబ్దాన్ని కూడా అందరూ గుర్తుపట్టారు. 10 మంది కూడా గుర్తుపట్టారు. శబ్దాన్ని కూడా గుర్తుపట్టారు. కానీ అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గలవారిని అడిగిరి. అంటే వీరందరూ కూడా కునికి నిద్రపోతున్నారు. మొత్తం నిద్రపోతున్నారు. ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది 13వ వచనంలో, 25వ అధ్యాయం 13వ వచనంలో, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మీరు మెలకుగా ఉండుడి. మరి మెలకుగా ఉండమని చెప్పినప్పుడు వీరు మెలకుగా ఉన్నారా లేరా? 5గురు మెలకుతోనే ఉన్నారు. ఎందుకని? వారు దివిటీలు ఆరిపోకుండా ఎప్పటికప్పుడు నూనెను పోస్తూ మరలా వారు పడుకుంటా ఉన్నారు. అంటే పెండ్లి కుమారుడు ఆలస్యం చేసేసరికి వీరు ఇంకా కునికి నిద్రపోతున్నారు. కానీ బుద్ధి గల వాళ్ళు నిద్రపోవట్లా. వారు దివిటీలతో పాటు ఎలుగుతున్నాయా లేదా చూసుకుంటున్నారు. ఈరోజు సత్యవాక్యాన్ని వెంబడిస్తున్నామా లేదా? మన సేవకుడు ఏం చెప్తున్నాడు? ఆ సేవకుడు వర్తకుడా? ఆ సేవకుడు ఉచితంగా ఇస్తున్నాడా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా సరే ఉచితంగా వాక్యం ఇచ్చినప్పుడు ఆ సేవకుడే అసలైనటువంటి సేవకుడు. మీ దగ్గర వర్తకాన్ని కోరుకున్నవాడైతే, ప్రతిదానికి డబ్బులు కావాలని చెప్పి అడుగుతున్న వాడైతే వాడు సేవకుడు కాదు అన్నది యేసుక్రీస్తు వారు ఇక్కడ రాస్తున్నాడు. ఈ బుద్ధి లేని కన్యకలు వీరు దివిటీలు ఆరిపోతున్నప్పుడు బుద్ధిగల కన్యకలను అడుగుతున్నారు, మీకు నూనె. ఇది మేము ఆలస్యమైనా సరే మేము దాని కొరకు సంబంధించి మేము దాన్ని సిద్ధపరచుకున్నాము. ఆ నూనె ఏ విధంగా కొనుక్కున్నామంటే ఉచితంగా మాకు ఇచ్చినప్పుడు, ఆయన చెప్పిన మాట ప్రకారం మేము ఆలకించినప్పుడు మేము వేచి ఉండగలుగుటకు మాకు అవకాశం కుదిరింది. ఇది మీకు మాకు సరిపోదు. ఎందువల్లంటే మేము ఆల్రెడీ ఉన్నప్పుడు ఇచ్చిన వారమే, ఉన్నప్పుడు మేము అన్ని వదులుకున్న వారమే, ఇచ్చి ఉన్నవారము. ఇప్పుడు చివరి గడియ, ఈ గడియలో ఆయన ఎదుర్కొనుటకు పెండ్లి కుమార్ని ఇక ఆయన కేక వినబడింది. ఆయన వచ్చేస్తున్నాడన్న కేక వినబడినప్పటికీ మా దగ్గర ఇంకేమీ లేదు. మీ దగ్గర అయితే అధిక ధనం ఉంది, మీరు వర్తకుని దగ్గరికి వెళ్ళి కొనుక్కోగలరు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర లేవు. ఎందువల్ల అంటే మేము మాకున్నదంతా మాకు సంబంధించి ఈ నూనె కొనుక్కున్నాము. మా దగ్గర ఉచితంగా ఇవ్వబడినప్పుడే దాన్ని మేము సంపాదించుకోగలిగాము, అప్పుడే కొనుక్కున్నాము. మీ దగ్గర ఇప్పుడు ఇంకా దాచుకొని ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. అయితే మీరు కొనుక్కోండి, వెళ్ళండి అని చెప్తే వారు వెళ్ళారు, కొనుక్కుంటున్నారు. కొనుక్కునే లోపు పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే వీరి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దాచుకుని నూనె లేకపోయినా పర్వాలేదు, మనకేముంది, బైబిల్ ఉంది, అలాగే దివిటి ఉంది, చాలు, అది వెలుగుతానే ఉంటది అనుకున్నారు. అది వెలుగుతానే ఉంటది, కానీ దానిలో నుంచి ఉన్నటువంటి నూనె కావాలి. ఆ నూనె లేనప్పుడు, ఆ అభిషేకం లేనప్పుడు అది వెలగదు, అది వెలిగించబడదు. అది మనలో ఎప్పుడైతే ఇన్స్టాల్ అవుతుందో అది మనలో నుంచి ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశిస్తూ వెలుగుతూనే ఉంటది. సిద్ధపడినటువంటి వారికి గుర్తది. వీరితో పాటు నిద్రపోయారు, వీరు కూడా కునికి నిద్రపోయారు, పూర్తిగా నిద్రపోయారు. కానీ వారి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. వీరు దివిటీలు లేచేసరికి వీరు దివిటీలు ఆరిపోవచ్చున్నవని గనుక మీరు నూనె ఇవ్వమని చెప్పి పక్కన వారిని అడిగారు. మీరు వెళ్ళి వర్తకులను అడగండి, వర్తకులు మీకు ఇస్తారు అని. నేను సువార్త చూసినట్లయితే సువార్తని అమ్ముకుంటున్న వారు ఉన్నారు. సువార్తని అమ్ముకోవటం అంటే యేసుక్రీస్తు వారిని అమ్ముకుని డబ్బులు సంపాదించుకొని వీరికి మహిమ తెచ్చుకుంటున్నారు. వీరు కట్టిన మందిరానికి మందిరాన్ని బట్టి వీరికి మహిమ వస్తుంది, జనాన్ని బట్టి వీరికి మహిమ వస్తుంది, దేవునికి మహిమ తీసుకురావట్లేదు. వీరు సొంత మహిమను ఎత్తుక్కునేవారు, అమ్మువారు. వారి దగ్గరికి ఎక్కువ మంది వెళ్తారు, వారినే ఎక్కువ అనుసరిస్తూ ఉంటారు. అయితే మీరు ఎలాగంటే కన్యకగా, పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషుకి ప్రదానం చేయబడినటువంటి వారు ఆ యొక్క వర్తకుల మాటల్లో పడిపోరు, వర్తకుల దగ్గరికి వారు చేర్చరు. వర్తకులైనప్పటికీ వారికి కావాల్సిన వారికి ఇచ్చి వీరు నూనెను సంపాదించుకునే మార్గాన్ని, అంటే ఈ లోక ఆస్తులను వదిలి ఆయనను వెంబడిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఈ స్త్రీలు 5గురు బుద్ధి గలవారు, వారు మెలకుగానే ఉన్నారు. ఆయన కేక వినబడింది, అందరికీ కేక వినబడింది. కానీ వారికి ఉన్నటువంటి దివిటీలు ఆరిపోతున్నాయి.
వారి దగ్గర ఉన్నటువంటి నూనె సరిపోలేదు. వర్తకుని దగ్గరికి వెళ్ళి కొనుక్కోవటానికి వారు సిద్ధపడ్డారు. వారి డబ్బు ఏమయ్యాను? వారు సంపాదించింది ఎవరికి అవుతుంది? ముందే సంపాదన డబ్బుతోటి నూనె కొనుక్కుని తెచ్చుకుని ఉంటే మరలా వర్తకుల దగ్గరికి వెళ్ళనవసరం లేదు. వర్తకుల దగ్గరికి ఎవరు వెళ్తారు? అధిక ధనం ఉన్నవాడు అవసరాన్ని బట్టి దేవుడు వచ్చాడంటే, ఇదిగో దేవా నేను కొనుక్కుంటా, ఇదిగో నా దగ్గర ఆస్తి బట్టి నేను నిన్ను నా వైపు తిప్పుకుంటా అన్నట్టుగా దాచుకుంటారు. రేపు రారా అని అన్నప్పుడు రాడువాడు. ఎందుకంటే రేపు నేను వస్తున్నాను సిద్ధపడా అంటే ఈరోజు ఇవ్వమంటే ఇవ్వలేడు. నిద్రపోతున్నారు, సత్యము ఎరగట్లేదు, వాక్యం ఎరగట్లేదు, నిద్రపోతున్నారు. నిద్రపోవట చేత వారు కేక వినబడినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ధనమైతే ఉంది, కానీ వారి దగ్గర ఉన్నటువంటి నూనె అభిషేకం ఏమైపోయిందంటే లేదు. అయితే వారు వెతుకుతున్నారు, అడుగుతున్నారు. అడిగి వర్తకుని దగ్గరికి వెళ్ళి మరలా కొనుక్కోవడానికి ప్రయత్నం చేసే లోపల పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, వెళ్ళిపోవటం జరిగింది. ఈ విధంగా బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను మనం చూడగలము. మనం దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడా దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా పవిత్రాలైనటువంటి కన్యకగా ప్రదానం చేయబడ్డ మన ఉద్దేశంతో సరళతమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఇక్కడ చూసినట్లయితే అందరూ ఒక సంఘంలో ఉన్నవారే, కానీ వీరిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆలోచన విధానాలు. ఒకరికేమో ఆశీర్వాదాలు కావాలి, ఒకరికేమో దేవుడు నేను డబ్బులు పెట్టి కొనుక్కోగలను, ఆయన నా ప్రార్థన ద్వారా నేను కొనుక్కోగలను, ఉపవాసాల ద్వారా నేను కొనుక్కోగలను అనుకుంటున్నారు. కానీ పని చేసినటువంటి వారు బుద్ధి గలవారు. ఆయన చెప్పిన పని ఏదైతే చేశాడో ఆ పని చేసేవారు బుద్ధి గలవారు. వారికి ఇవ్వబడినటువంటి ఉచితంగా ఇవ్వబడినటువంటి వాక్కుని అంగీకరించారు. ఆ ఉచితంగా దొరికినటువంటి వాక్కుని వీరికి ఉన్నటువంటి ఆస్తులను వదిలి అది సంపాదించుకున్నారు. ఆ అభిషేకాన్ని ఆ విధంగా వారి దగ్గరికి వచ్చింది. తద్వారా వారు కేక వినబడినప్పుడు వీరి వల్ల అందరూ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు ఎలాగైతే సిద్ధపడ్డారో అలాగే వీరు కూడా అందరూ కూడా సిద్ధపడ్డారు. అందరూ కూడా మెలకు వచ్చింది, కేక వినబడింది. కానీ పెండ్లి కుమారుడు వచ్చేసరికి వీరి నూనె సరిపోక వర్తకుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వీరి దివిటీలు వెలుగుచుండ చేత పెండ్లి కుమారునితో విందుకు వెళ్ళారు. ఇది యేసుక్రీస్తు వారు వివరంగా ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయాన్ని మనం చూడగలం. యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియపరిచినటువంటి మాటలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25 అధ్యాయం నుంచి 1 నుంచి ఉన్నటువంటి 13 వరకు ఉన్నటువంటి వచనాలు మరొకసారి చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె పోసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలను వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును నేనెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదని గనుక మెలకుగా ఉండుడి. ఆ దినమైనను ఆ గడి అయినను మనకి తెలియదు, కాబట్టి మనము మెలకుగా ఉండాలి. కాబట్టి అమ్మవారి యొద్దకు మీరు వెళ్ళకండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళకండి. వాక్యాన్ని మీకు ఉచితంగా ప్రకటిస్తున్న వారిని మీరు అనుసరించండి. ఉచితంగా ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళండి. అమ్మవారు దానికోసము దీనికోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి ఒక సంఘంలో అయితే ఒక పాంప్లెట్ ఉందంట. దాని నిండా ఒక 10-11 వరకు అంశాలు ఉన్నాయంట. 12-13 పైనే
అంశాలు పెట్టారంట. ప్రతి దానికి కానుక, ప్రతి దానికి మీరు భాగస్వాములు కనండి, మీరు భాగస్వాములు కండి.